ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ ప్రోటీన్ రిచ్ వెజిటబుల్ చికెన్ కర్రీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? కాఫీని గతంలో కాబోలి శనగలతో చూపించాం. అది చేసుకున్న మన జీ తెలుగు ప్రేక్షకులు నిజంగా కాఫీ తాగినట్టే ఉందని ఎంతమంది మెసేజ్లు పెట్టి అంత చక్కటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. అలాగే కాబోలి శనగల్ని ఇక్కడ ఉపయోగించి పాలిష్ పట్టని గోధుమలతో గోధుమ పిండి తీసుకుని ఈ రెండింటిని కలిపి పేస్ట్ చేసేసి ఉడకబెట్టేసేసి దాంతో వెజ్ చికెన్ ముక్కలు తయారు చేసుకుని మన పద్ధతిలో నూనె లేకుండా మంచి మసాలాలు వేసేసి గ్రేవీలు హెల్దీగా కలిపేసి వెజిటేరియన్స్ కూడా చికెన్ కర్రీ ఎలా తినిపించవచ్చు ఈరోజు మనం చూపిస్తున్నాం. ప్రోటీన్ రిచ్ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన నాటు శనగలు 1 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, టమోటా ముక్కలు 1.5 కప్పు, ఉల్లిపాయ చీలికలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, మేగడ 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, ఎర్రకార పొడి 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం నానబెట్టుకున్న నాటు శనగల్ని మిక్సీ జార్లో వేసేసి వాటిని మెత్తగా పిండిలా చేసేసుకుంటాం. అలా గ్రైండ్ చేసిన శనగ ముద్దని బౌల్లో వేసేసి అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసేసి నిమ్మరసం కొద్దిగా వేసి ఉప్పు లేని చప్పదనం తెలియకుండా ఆ పిండిలో కొద్దిగా తేనె కలిపేసేస్తాం. ఇప్పుడు వీటితోనే మనం చికెన్ ముక్కలు చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు న్యాచురోపతి చికెన్ ముక్కలు. ఇందులో కొద్దిగా వంట సోడా వేసేసి పెరిగేసేసి కలిపేస్తాం. చప్పదనం లేకుండా ఈ పిండి ఇంకా బాగుంటుంది పెరుగు కలిపేసరికి. వంట సోడా కొద్దిగా వేసేసరికి అవి గొల్లగా వస్తాయి అన్నమాట. అట్లా కలిపేసిన ఈ పిండిని ఆవిరి ట్రే ఒకటి తీసుకుని దాని మీద మేగడ రాసేసి దాని మీద పకోడీలు వలె ఇలా వేసేస్తాం ఆ పిండిని. తర్వాత మూత పెట్టేసి ఆవిరిలో ఉడకనిస్తాం. అలా ఉడికిన ఈ వెజిటేరియన్ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసుకుంటాం. ఈ హై ప్రోటీన్ కర్రీకి తాలింపుకి మందపాటి రాతి పాత్ర ఒకటి పెట్టాం. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, ఉల్లిపాయ చీలికలు. ఇందులో మేగడ వేసేసి 1 టేబుల్ స్పూన్ ఆ మేగడలో ఈ తాలింపు పద్ధతిని వేగనిస్తాం. ఒక్కసారి అట్లా వేడెక్కిన తర్వాత కలిపేసి తాలింపు పద్ధతిని మూత పెట్టేస్తే ఆ మసాలాలో ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి. ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా కూడా మేగడలో వేపటం వల్ల పోషకాలు ఏమీ పోవు. అందులో టమోటా చీలికలు అట్లా మనం కట్ చేసుకుని వేసేసి తాలింపులో కలిపేసి మూత పెట్టేసి మంచిగా మగ్గనిస్తాం. అది మగ్గేలోపు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో నీళ్లు పిండేసిన గట్టి పెరుగు, దానిపైన కొద్దిగా పసుపు, ఎర్రకార పొడి, కాశ్మీరీ కారపొడి ఇట్లా వాడతాం మనం. మంట రాదు, రంగు ఉంటుందంతే. జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా పొడి, వీటన్నిటినీ కలిపేస్తే పెరుగులో ఇవన్నీ చక్కగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఉడికించుకున్న వెజిటేరియన్ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిపైన కవర్ చేయటానికి అన్నమాట. వాటికి డ్రెస్సింగ్ లాగా ఈ మిశ్రమం రెడీ చేసుకున్నాం. వేగటానికి ఒక బాండీ తీసుకుని అందులో మేగడ వేసేసి ఈ మేగడలో చక్కగా వీటన్నిటిని వేసేసి వేగనిస్తాం. కదుపుకుంటూ వేగనిస్తే ఆ మసాలా అంతా కూడా మళ్ళీ పైకి పడుతుంది అన్నమాట. అంతా అయిన తర్వాత డైరెక్ట్గా ఈ పాత్రలోనే మనం ఉల్లిపాయ టమోటా మసాలా అంతా ఉడికించుకున్నాం కదా కర్రీకి, అది ఇందులో వేసేస్తాం. ఇక మూత పెట్టేసి మగ్గనిస్తే ఈ మసాలా అంతా వాటికి పట్టి గుమగుమలాడుతుంది అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.